ఆ రోజున మనం ఏం ధరించుకుని వెళ్ళాలో తెలుసా? పెండ్లి వస్త్రము ధరించుకొని వెళ్ళాలి. అంటే క్రొత్త బట్టలు ధరించుకొని వెళ్ళాలి. బట్టలకు సాదృశ్యం క్రియలు. మన క్రియలు, మన నడవడి, మన ప్రవర్తన, మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడండి. దేవుని ఎదుట మన క్రియలు సరైనవిగా ఉండాలి. క్రొత్త బట్టలు ధరించుకున్న వారు, పెండ్లి వస్త్రము ధరించుకున్న వారేమో విందులో ప్రవేశించారు. పెండ్లి వస్త్రము ధరించని వాడు, పాత వస్త్రములు ధరించుకున్నవాడు ఏమయ్యాడు? చీకటి గదిలో త్రోసివేయబడ్డాడు. చీకటి గదిలో త్రోసివేయబడ్డాడు. ఈ సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పిలువబడిన వారిలో పెండ్లి వస్త్రము లేని వానిని ఎలాగైతే చీకటి గదిలో పడవేశాడో మనలందరిని కూడా దేవుడు పిలిచాడండి. మనలందరిని కూడా దేవుడు పిలిచాడు. మనమందరము దేవుని చేత పిలువబడిన వారం. పిలువబడిన నీవు పెండ్లి వస్త్రం ధరించుకున్నావా? అంటే నీ హృదయం మారిందా? నీ క్రియలు దిద్దుకున్నావా? నీ ప్రవర్తన మార్చుకున్నావా? నీ నడవడిని మార్చుకున్నావా? నీ మాట తీరు, నీ ఆలోచన తీరు, నీ ప్రవర్తన తీరు మార్చుకున్నావా? నూతన పరచబడ్డావా? నూతన వస్త్రం ధరించుకున్నావా? రక్షణ అనే వస్త్రం ధరించుకున్నావా? అది ధరించుకున్నప్పుడే నీలో ఉన్నటువంటి ఆ నూతన వస్త్రమును బట్టి, పెళ్లి వస్త్రమును బట్టి, రక్షణ అనే వస్త్రమును బట్టి దేవుడు నువ్వు ఏం చేస్తాడో తెలుసా? ఆ యొక్క విందుశాలలో ప్రవేశింపజేస్తాడు. మరి అతడేమో పాత వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. పాత బట్టలకు సాదృశ్యం ఏంటంటే మార్పు లేని జీవితం. దేవుని సన్నిధికి వచ్చి కూడా నీ క్రియలు దిద్దుకోకుండా, నీ క్రియలు మార్చుకోకుండా, నీ ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు అలాగే ఉన్నట్లయితే ఏమవుతావు? తీర్పుకు గురి అవుతావు. నిత్య నరక అనగా చీకటి గది